మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఇక లెన్స్ స్మార్ట్ లో మీ పిల్లల్ని చేర్పించారు? అవును, పాపని. ఇది ఎందులో చేర్పించారు? 5th క్లాస్. తను కూడా. మీ పిల్లల పేర్లు ఏంటి? మంజు వైష్ణవి. ఏం చదువుతున్నారు? 5th క్లాస్. ఏ స్కూల్? గీతాంజలి. ఓకే. ఈ స్కూల్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించే ముందుకు ఇప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి? మ్యాథ్స్ లో ఎంత క్లేవర్స్ అయ్యారు? అంటే ఫస్ట్ మ్యాథ్స్ లో కొంచెం ఫియర్ ఉండే, సార్ తో అయిన తర్వాత ఇప్పుడు ఆ ఫియర్ పోయింది. కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ అవుతుంది. చాలా బాగుంది. అంటే జనరల్ గా ఈ లెర్న్ బేస్డ్, యాక్టివ్ బేస్డ్ చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి. సో ఫస్ట్ వాళ్ళు ఇంత ముందు ఏదైతే ఫియర్ ఉండిందో ఆ ఫియర్ అనేది మొత్తం కంప్లీట్ గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పోయి. జనరల్ గా ఇంత ముందుకు ఆమె మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలంటే మీ పాప మీ హెల్ప్ తీసుకున్నది ఎంత పొజిషన్ లో? సో ఇంతకు ముందు అసలు మా పాప మ్యాథ్స్ మీద అసలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనే చేస్తుంది. సో ఆ విధంగా చాలా ఇంప్రూవ్ అయింది. ఆమెలో మార్పు ఇంత గొప్పగా వచ్చింది. ఇన్స్టిట్యూట్ గొప్పతనం ఏంది? సురేష్ రెడ్డి గారి గొప్పతనం ఏంది? నేను అయితే సురేష్ రెడ్డి గారి గొప్పతనే అంటాను. ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది సబ్జెక్ట్ మీద క్రియేట్ చేసింది సరే, దానివల్ల తను ఇంట్రెస్ట్ చూపించగలుగుతుంది. అదే ఏ సమస్యనైనా వీళ్ళు కిట్లు ఇస్తున్నారు. ఈ కిట్స్ ఎట్లా ఉపయోగపడుతున్నాయి? చాలా అండి, వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ గా చేయగలుగుతున్నారు. సో చాలా క్రియేటివిటీగా ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తారా? 100%. చెప్పండి. తప్పకుండా అండి. నేను కిడ్స్ కి ఎవరికైనా పేరెంట్స్ కి ఇచ్చేది ఏంటంటే 100% రికమెండ్ చేస్తాను. మీరు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్ లెక్కలతోనే పని, వీళ్ళకి నేర్పించే ఈ స్కిల్స్ లైఫ్ లాంగ్ ఎట్లా ఉపయోగపడతాయి? డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్చువల్ గా సార్ నేర్పిస్తున్నారు కాదు కాబట్టి అది ఎప్పటికీ యూజ్ ఉంటుంది వాళ్ళు. సో ఆ విధంగా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది వాళ్ళు. జనరల్ గా ఇంత ముందుకు మ్యాథ్స్ అంటే బాగా మీ పాపకి భయం ఉంటే ముట్టుకోవడానికి, చదవడానికి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందా? సో ఇప్పుడు తనంతా తనే చేసుకుంటుందండి. సో ఇంతకుముందు అంటే మేమైతే చాలా ప్రెజర్ చేసేవాళ్ళం, చదువు అని. సో తనే ఇప్పుడు సెల్ఫ్గా చేసుకుంటుంది. సో ఆ విధంగా చాలా ఇంప్రూవ్ అయ్యింది. థ్యాంక్ యూ.